తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆరుగాలం శ్రమించి పండించే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. ఎందుకు అంటే తీవ్ర వర్షాభావంతో ఆ రైతులు వేసిన పంట మొత్తం పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పంటను తమ కళ్ళ ముందు చూస్తూ ఉంటే తమ బిడ్డలను చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పంటనే వారికి ఆధారం. ఈ పంట ద్వారానే వాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి వీలుంటుంది. అలాంటి పంట ఈరోజు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని బోర్లు వేసినా కానీ పడలేని పరిస్థితి కనిపించింది. చాలా మంది రైతులు, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది రైతులు తమ పంటలను చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పక్కనే కాళేశ్వరం కాలువ కూడా పెద్దది ఉంది, కానీ అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తరలించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది హైట్ ఉన్న ప్రాంతం కాబట్టి, అంటే దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 2,75,000 ఎకరాల భూమి సాగు చేస్తున్నారు రైతులు. ఇందులో కొన్ని మండలాలు, ఒలిగొండకు సంబంధించినటువంటి కొన్ని మండలాలు, భూదాన్, పోచంపల్లి, వీరు మూసికి సంబంధించినటువంటి నీళ్లు పారుతుండడంతో వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే రైతులు భూగర్భ జలాలని బేస్ చేసుకొని వాళ్ళు పండిస్తున్నటువంటి రైతులకు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు తీవ్ర నిరాశ వస్తుంది. ఎందుకు అంటే ఈ పండించినటువంటి అంటే వేసినటువంటి పంటను ఎలా పైకి తీసుకురావాలని ఇబ్బడి ముబ్బడిగా బోర్లు వేయడం, ఆ బోర్లలో నీళ్లు రాకపోవడం అనేది వారు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా పండించాలి ఏంటి అనేది, ఉన్న బోర్లు కూడా నీళ్లు చూస్తున్నారు కదండి, నీళ్ళు అయితే ఒక్క చుక్క, అంటే ఒక నిమిషానికి కూడా ఒక బిందెడు నీళ్లు కూడా పోయలేని పరిస్థితిలో బోర్లు ఉన్నాయి. మరికొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం ఏంటంటే ఇది కారణం ఏంటి, భూగర్భ జలాలు ఒక్కసారిగా అడగంటిపోవడం ఏంటి అని చెప్పేసి ఒకసారి వారి పరిస్థితి ఏంటి అన్ని వివరాలు ఒకసారి అడిగి తీసుకుందాం. నా పేరు అంజిరెడ్డి. 8 ఎకరాలు వేసిన, 3 బోర్లు, ఒక బావి. మా ఊరు నుంచే నీళ్లు పోతున్నాయి, కాళేశ్వరి బసపురం డ్యాంలకు పోతున్నాయి. మాకు నీళ్లు లేక మాకు ఇబ్బంది అవుతుంది. ఈ గంధమల్లకు పోతున్నాయి నీళ్ళు, ఇక్కడ గంధమల్లకు పోతున్నాయి, వాసామరి పోతున్నాయి, తిమ్లాపురం పోతున్నాయి, కొండాపూర్ పోతున్నాయి. మాకు నీళ్ళు లేక 8 ఎకరాలు వేస్తే 4 బోర్లు మొత్తం డ్రై అయిపోయింది, మొత్తం ఎండిపోయింది. మా పరిస్థితి ఎవరు ఆదుకుంటలేరు. అప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ తీపిస్తే మా ఊరి నుంచి పోతుంది, కానీ మా చెర్లకు నీళ్ళు వస్తలేవు. ఇది కొండాపూర్ నుంచి తీయమని చెప్పినాము. ఆ ఇంజనీర్ తప్పు చేసిందా, ఎమ్మెల్యే తప్పు చేసిందా, అప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేసిందా? ఆ ఎమ్మెల్యే గారు, బీరాయిలే గారు, ఆయనకి ఎన్నిసార్లు చెప్పొచ్చాము, ఇంటికి పోయి చెప్పొచ్చాము, గుట్ట పోయి చెప్పొచ్చాము, ఏడి పోయినా ఆయన పట్టించుకోలేదు. మా పొలాలు ఎండిపోతే మా పరిస్థితులు గవర్నమెంట్ ఆదుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము. తుర్కపల్లి మండలంలో ఇప్పుడు అన్ని ఊర్లు వాడుతున్నాయి, ఎంతో అంతో అన్ని ఊర్లకు కాలువ పోయింది. మా చెర్రకు నీళ్లు లేవు. ఒక గోదా తాగుదాము, జీవాలు తాగుదామంటే ఒక బొట్టు లేదు. 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టినా ఒక నీళ్ళ సుక్క లేదు. మాకు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొని ఏమైనా ఎకరాలు ఎండిపోయి రాసుకొని ఏమైనా ఇస్తే బాగుండని ఉన్నాము. ఇది ఒక వాటర్ రక్షణ కావాలి మాకు. అది లేని మేము ఏం చేసినా మా రైతులము చెట్లకు, గుట్టలకు ఉరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఏం అర్థమైతే లేదు. మాది ఒక 8 ఎకరాలు ఎండిపోయింది సార్. 3 బోర్లు, బావి ఉంది, బావిలో బొట్టు లేవు. 3 బోర్లు పోస్తలేవు, గిన్నెలు పోస్తున్నాయి, పారతలేదు. నా పేరు రామిరెడ్డి సార్, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి మండలం. నేను 3 ఎకరాలు వేసిన, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన, బోర్ ఎండిపోయింది, నీళ్ళు లేవు. మా ఊరి మించిన కాలువ పోతుంది, మాకు ఎల్లరికి నీళ్ళు లేదు. గంధమలకు ఫుల్ ఉట్టిగా కింద పోతున్నాయి నీళ్లు. మరి అధికారులు పట్టించుకుంటలేదు సార్. మరి ఏం చేయాలి సార్? మేము ఉన్నది ఇక మేము ఊరి పెట్టుకునే సట్టే ఉంది. వ్యవసాయం చేయంగా వ్యవసాయాలు చేయము, ఏం చేయము. మరి ఎట్లా చేస్తుందో గవర్నమెంట్. మరి మా ఎమ్మెల్యేలను పట్టించుకొని వచ్చే పంట కన్నా మా కాలువ తీపిచ్చి మా చెర్లకు వచ్చేటట్టు చేస్తే బాగుండు. మరి ఎట్లా చేస్తాడేమో ఇక ఆయనకి ఎరక. మరి ఇప్పుడు మేము ఏం చేయాలో మా మొత్తం ఎండిపోయి మాకు అర్థమవుతుంది సార్. మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి, ఏం కథ? మేము నీళ్ళు ఇస్తే రైతులను బతక, వాగుల పంట చిల్లరకి ఇస్తే మేము బతుకుతాం. ఇలా అంత ఆగమైపోయినాం, పెట్టుబడులు పెట్టి ఆగమైపోయినాం. పెట్టుబడి మునిగిపోయి ఇప్పుడు మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? జర మీరు దయ ఉంచి, రైతు మీద దయ ఉంచి వీరారెడ్డిపల్లికి చీలరి నింపిపోయాని చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మేము.
తాటికొండ కనకయ్య వీరారెడ్డిపల్లి మాది, తుర్కపల్లి మండలం. నేను కౌలు పట్టుకున్నా, వ్యవసాయం కౌలుకు పెట్టిన 50,000 కౌలు, 5 ఎకరాలు పెట్టిన, 6 క్వింటాల పైపు తెచ్చిన. అట్లా కూడా నీళ్ళు వస్తలేవు. బోర్ వేసిన, ఆ బోర్ కూడా పోస్తలేదు, ఎండిపోయింది పొలం అంతా. ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోవట్లేదు. కాలువ పోయింది మీదికేని, మా ఊరు పక్కకేని. ఆ కాలువ దారి నీళ్ళు వస్తాయంటే అవి వస్తలేవు. చెరువు పక్కకే ఉంది, ఏ ఆలోచన లేదు మాకు. ఈ 50,000 కౌలు నాది, ఉన్నదంతా ఎండిపోయింది. కౌలు ఎట్లా వేయాలి? పొలం బారుతలేదు. పెట్టుబడి పెట్టినా 2 లక్షల దాకా. ఏం చేయాలి? పొలం బారుతలేదు, ఎట్లా అయింది, ఏం సంగతి అనేది ఆలోచన. ఎవరు పట్టించుకున్నట్లు లేరు. మమ్మల్ని పొలం అంతా ఎండిపోయింది, పొలం బారుతలేదు మొత్తం. చూస్తున్నారు కదండి రైతుల ఆవేదన చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పొలం పచ్చగా ఉంది కదా, నీళ్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో. నడి పొలంలో కూర్చున్నాం, చుట్టూ పచ్చగానే ఉంది, కానీ మాత్రం భూమిలో చూస్తే మాత్రం మొత్తం పరెలు వచ్చింది పరిస్థితి. ఎందుకంటే ఈ గ్రామస్తులు కోరుకునేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో నుంచి వచ్చిన నీళ్లు ఈ గ్రామం నుండి వెళ్తున్నాయి, కానీ ఈ గ్రామం నుంచి కాలువలు మాత్రం లేవు. ఎక్కడికో 100 కిలోమీటర్లు పోతున్నాయి, కానీ ఇక్కడికి ఎందుకు రావట్లేదని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ వీరారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాల మీదనే ఆధారపడతారు ఇక్కడ రైతులు. ఈ రైతులు ఒక్కొక్కరిని చూస్తే ఆవేదన కలుగుతుంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదండి, నీళ్లున్నా కానీ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారు? ఇలాంటి ఇంకొక నెల రోజులైతే వచ్చే పంట ఇప్పుడు ఎండిపోతుంటే ఇవి చూడాలంటే కూడా బాధేస్తుంది. ఇక్కడికి బావుల దగ్గర రావాలంటే కూడా అసలు తల తిప్పుకొని ఊర్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా ప్రజల దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, ఏంటి, సరైన ప్రణాళికలు ఉన్నాయా లేవా, ఎన్ని బోర్లు వేస్తున్నారు, పోతున్నాయి, ఎంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఈ పంట పొలాల్లో కూర్చున్నానంటే నీళ్లు లేని పరిస్థితి అని చెప్పేసి. ఇప్పటికైనా చూడండి, ప్రజల దగ్గర రండి, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదనను చూసి వారికి ఏదో ఒక సహాయం చేయండి. లేదంటే వాళ్ళు ఉరివేసుకునే పరిస్థితే కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ పంట పొలాలను పరిశీలించి వీరు ఎంత నష్టపోతున్నారు, ప్రభుత్వం నుండి వారికి తగిన సహాయం ఇస్తేనే వారు బతికే పరిస్థితి కనిపిస్తుంది. కావున వచ్చేసారైనా సరే ఆ కాల్వలు తీసి వీరికి నీరు అందిస్తే మాత్రం వీళ్ళు భవిష్యత్తులో మీరు దేవుడు అనుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్, వీరారెడ్డిపల్లి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.